Hi everyone, welcome to online classes of IQ Academy. మనం ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అనే చాప్టర్ లో లాస్ట్ సెషన్ సంబంధించి చూస్తాము. ఇక్కడ 7 మార్క్స్ క్వశ్చన్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంటాయి. అందులో మొదటిగా చూస్తే ప్రూవ్ దట్ ది యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ డయాగోనల్స్ ఆఫ్ ఎ క్యూబ్ ఈస్ 1/3 అని ప్రూవ్ చేసే ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఒక క్యూబ్ తీసుకొని క్యూబ్ లో రెండు డయాగోనల్స్ తీసుకొని వాటి మధ్య యాంగిల్ కనుక్కుంటే 1/3 అని ప్రూవ్ చేయాలంట. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక క్యూబ్ అనేది డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఈ క్యూబ్ కు సంబంధించి ఇది క్యూబ్ హారిజాంటల్ యాక్సిస్ x యాక్సిస్ అనుకుందాం. వర్టికల్ గా ఉండేది y యాక్సిస్, ఇటు సైడ్ దీనికి పర్పెండిక్యులర్ గా ఉండేది z యాక్సిస్ అనుకుందాం. ఆరిజిన్ ఇది స్టార్టింగ్ పాయింట్ O, x యాక్సిస్ దగ్గర A, B, C, ఇంకా మిగతావి D, E, F, G అన్ని కవర్ అయినా చూడండి. A, B, C, D, E, F, G ఇవి మొత్తం క్యూబ్ ఫామ్ అయింది. O, C, D, A, E, G, F, B అంతా కవర్ అయిపోయింది. సో vertices of cube, ఈ క్యూబ్ vertices A ఫస్ట్ O కదా, O ఏమనుకుందామంటే 0 0 0 అనుకుందాం. సో 0 0 0 ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్ ఎంతో తెలియదు కాబట్టి ఈ డిస్టెన్స్ ను A అనుకుందాం. A అయినప్పుడు అన్ని పక్కల ఏ డిస్టెన్సే, OA, OB, OC అన్ని కూడా ఏఏనే, అన్ని పక్కల ఏనే ఉంటాయి ఎందుకంటే ఇది క్యూబ్ కాబట్టి. సో ఏ అనేది ఏమవుతుంది, ఏ అనే డిస్టెన్స్ లో ఉంటే A 0 0, అప్పుడు ఏ అనే పాయింట్ ఏ డిస్టెన్స్ లో ఉంది x యాక్సిస్ లో, B అనే పాయింట్ y యాక్సిస్ లో ఉంది 0 A 0, C అనే పాయింట్ z యాక్సిస్ లో ఉంది 0 0 A. ఇక D అనే పాయింట్ ఎక్కడ ఉంది చూడండి, D A B C అన్ని రాస్తున్నాను. D అనే పాయింట్ ఎక్కడ ఉంది చూడండి, D అనేది ఇక్కడ ఉంది. ఇది అంటే x కు z యాక్సిస్ లో ఉంది, x యాక్సిస్ లో z యాక్సిస్ లో. సో D అనేది x లో z లో ఉంటుంది, y లో ఉంటుంది. నెక్స్ట్ E అనే పాయింట్, E x యాక్సిస్ లో y యాక్సిస్ లో ఉండాలి, x యాక్సిస్ y యాక్సిస్, z యాక్సిస్ లేదు. నెక్స్ట్ F, F అనేది z లో ఉంది, y లో ఉంది, y లో z లో, x లేదు, y z లో. తర్వాత G, G అనేది ఇట్లా పైకి వచ్చింది, బాగా గమనిస్తే 3D షేప్ లాగా పైకి ఉంది అంటే అన్నిట్లో ఉంది, x లో y లో z లో అన్నిట్లో ఉందంటే A A A. వర్టిసెస్ ఆఫ్ క్యూబ్ ఇవి వర్టిసెస్ అని O A B C D E F G ఇవి వర్టిసెస్. ఇంకా డయాగోనల్స్ తీసుకోవాలి. డయాగోనల్స్ ఎక్కడి నుంచి O నుంచి ఒక డయాగోనల్ తీసుకుందాం. 2 డయాగోనల్స్ తీసుకోండి, ఏవైనా మీకు నచ్చినట్టు ఏవైనా తీసుకోవచ్చు. O నుంచి G కి ఒక డయాగోనల్ తీసుకున్నాను. ఇంకోటి ఏదైనా డయాగోనల్ మనకు నచ్చిన డయాగోనల్ ఏదైనా తీసుకోవచ్చు. B నుంచి D తీసుకోవచ్చు, లేదా A నుండి F తీసుకోవచ్చు, లేదా క్రాస్ ఐటీ తీసుకుందాం, A నుంచి F తీసుకుందాం. ఈ డయాగోనల్ రెండు క్రాస్ అయితే ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ కావాలి మనకు, డయాగోనల్స్ మధ్య ఫామ్ అయ్యే యాంగిల్. సో డయాగోనల్స్ ఏమేమి తీసుకుంటున్నాం, OG is equal to OG అంటే G లోంచి O తీసాలి, G లోంచి O, x2 - x1, A లో 0 పోతే A A A, A లోంచి 0 పోతే A నే వస్తుంది, OG అయిపోయింది. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాం, AF is equal to, AF అంటే F లోంచి ఏం తీసాలి, F లో నుండి A ను తీసాలి, 0 - A - A, A - 0 A, A - 0 A. ఇప్పుడు OG AF రెండు డయాగోనల్స్ రాసుకున్నాం. మనం ఏం కనుక్కోవాలి, రెండింటి మధ్య యాంగిల్ బిట్వీన్ ది డయాగోనల్స్, యాంగిల్ బిట్వీన్ ది డయాగోనల్స్. ఫార్ములా cos θ is equal to A1A2 plus B1B2 plus C1C2 divided by root of A1 square plus B1 square plus C1 square root of A2 square plus B2 square plus C2 square. యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా A1A2 plus B1B2 plus C1C2 by root of
a1 square plus b1 square plus c1 square root of a2 square plus b2 square plus c2 square. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని a1 b1 c1 a2 b2 c2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలంటే a1 a2 ఈ రెండు మల్టిప్లై చేయాలి a into minus a plus b1 b2 a into a c1 c2 a into a divided by root of a1 square plus b1 square plus c1 square root of a square plus a square plus a square. Next root of minus a whole square a square a square. A into minus a square a into a square a square divided by a square plus a square plus a square 3a square. ఇక్కడ కూడా a square plus a square plus a square 3a square. మైనస్ ను స్క్వేర్ చేసినా ప్లస్ అయిపోతుంది. మైనస్ a square plus a square అవుతుంది 1 2 3 3a square. రెండు క్యాన్సిల్ వెళ్ళిపోతాయి. a square by 3 3s are 9 అంటే 3a square ఉంటుంది. రెండు సేమ్ కదా 3 3s are 9 9 కు రూట్ 3 a square into a square హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ పోతే a square ఉంటుంది. ఇప్పుడు a square క్యాన్సిల్ పోతే 1/3. సో యాంగిల్ between the diagonals of a cube cos theta is equal to ఎంత 1/3. రెండు డయాగోనల్స్ మధ్య యాంగిల్ ఎంత తెలిసింది మనకు 1/3 అని తెలిసింది. ఇది ఎక్కువగా 7 మార్క్స్ క్వశ్చన్స్ లో అడుగుతూ ఉంటాడు. ఇంకొకటి ఉంది దీంట్లో ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్. ఈ రెండింటిలోనే మనకు ఎక్కువగా 7 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు 7 మార్క్స్ కు. ప్రతి ఇయర్ చాలా వరకు ఈ క్వశ్చన్ ఎక్కువగా అడుగుతుంటాడు. బాగా వినండి ఈ క్వశ్చన్ ఎలా చేయాలండి. ఎక్కువగా ఇప్పటి వరకు 7 మార్క్స్ ఎక్కువగా వచ్చిన క్వశ్చన్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఈ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ క్వశ్చన్ ఎలా చేయాలి, ఫైండ్ ది షార్టెస్ట్ డిస్టెన్స్. సో షార్టెస్ట్ డిస్టెన్స్ అనే దానికి ఒక ఫార్ములా తెలిస్తే చాలు ఈ ప్రాబ్లం అంతా చేసేయచ్చు. షార్టెస్ట్ డిస్టెన్స్ SD బిట్వీన్ క్యూ లైన్స్ కనుక్కోవడానికి ఫార్ములా a minus c b d divided by b cross d. చిన్న ఫార్ములా అంతే. a minus c b d బాక్స్ డివైడెడ్ బై b cross d మాడ్యులో మాడ్యులస్ b cross d పైన వచ్చేసి a minus c bd. ఈ bd నే ఇక్కడ bd ఉంది a minus c వస్తుంది ముందర. బాక్స్ అంటే రెడీ చేసుకోవాలి. ఈ పైన ఉండేది కింద ఉండేది వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే చాలా ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా ఈజీ క్వశ్చన్ అండ్ 7 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ క్వశ్చన్ లో. ఎలా చేయాలని చూద్దాం. ఇప్పుడు ABCD ఎక్కడి నుంచి వస్తాయంటే ఫస్ట్ r bar is equal to a bar plus tb bar ఫార్ములా ఉంది. r bar is equal to given లెట్ అనుకుందాం మనం a bar is equal to రెండు స్క్యూ లైన్స్ ఇచ్చాడు కదా. ఫస్ట్ AB సెకండ్ ఇది CD. a bar is equal to 6i plus 2j plus 2k. అలాగే b bar is equal to i minus 2j plus 2k. రైట్ కదా. c bar is equal to minus 4i minus k and d bar is equal to 3i minus 2j minus 2k. a bar plus tb bar ఇక్కడ కూడా a bar plus sb bar. ఇది a b ఇది c d అనుకున్నాం. సో ఆ ఫార్ములా ఉంది a bar plus tb bar ఫార్ములా ఉంది. a b c d అని 4 వెక్టర్స్ అనుకున్నాం. వీటికి ఏమేం చేయాలా, a minus c కనుక్కొని పెట్టుకోవాలా, తర్వాత bd దానికి బాక్స్ చేయాలి. ఫస్ట్ a minus c చేసి పెట్టుకుందాం. a minus c a bar 6i plus 2j plus 2k minus c bar minus into minus plus 4i minus into minus plus k bar. సో మైనస్ తో నేను c మల్టిప్లై చేస్తున్నా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు 6i 4i 10i ప్లస్ 2j 2k ప్లస్ k 3k. ఇది a మైనస్ c వచ్చింది. మనం కనుక్కోవాల్సింది a మైనస్ c b d కి బాక్స్ కనుక్కోవాలి. బాక్స్ అంటే డెట్. ఫస్ట్ a మైనస్ c వాల్యూ, a మైనస్ c వాల్యూ 10 2 3. తర్వాత b వెక్టార్ b 1 minus 2 2. తర్వాత d బార్ d 3 minus 2 minus 2. డెట్ చేయడం తెలుసు కదా. ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ రాసుకొని ఇంకా డెట్ ఫామ్ చేయాలి. సో డెట్ చేసేటప్పుడు ప్లస్ 10 10 ఇంటూ తర్వాత మైనస్ 2 ఇంటూ ప్లస్ 3 ఇంటూ. ఇక్కడ డెట్ ఎలా చేయాలో తెలుసు కదా మన ప్రాసెస్. 10కి ఎదురుకుండే కాలము రో తీసేయాలి, మిగతా క్రాస్ మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4
మధ్యలో మైనస్, ఇంకో మైనస్ వస్తుంది ఇక్కడ, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, 2 2s are 4. తర్వాత సెకండ్ కాలము పైన రో కన్సర్న్ రో తీసేస్తే 1 2s are -2 -3 2s are 6 క్రాస్ మల్టిప్లికేషన్. ఇక లాస్ట్ కాలము దానికి సంబంధించిన రో 1 into -2 -2 మైనస్ ఆఫ్ మైనస్ మైనస్ ఆల్రెడీ వస్తుంది ఇక్కడ, ఒక మైనస్ 2 3s are 6. ఇప్పుడు 10 into 4 plus 4 8, 2 into -2 -6 -8, 3 into 6 లో 2 పోతే 4, 10 8s are 80, minus into minus plus minus into minus plus అవుతుంది, 2 8s are 16, 3 4s are 12, అన్ని యాడ్ చేస్తే 80 90 100 108. సో ఇది పైన ఉండే వాల్యూ వచ్చింది. నెక్స్ట్ కింద B cross D కావాలి. B cross D క్రాస్ ప్రోడక్ట్ అంటే డెట్ I J K, B లో ఉండేది D లో ఉండేది తీసుకోవాలి. B 1 -2 2, D 3 -2 -2, 3 -2 -2. ఇక ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ I bar ఇంటూ మైనస్ J bar ఇంటూ ప్లస్ K bar ఇంటూ I bar ను తీసేస్తాను, 4 + 4, J bar ను తీసేస్తాను, -2 -6, K bar ను తీస్తే -2 + 6. సేమ్ ఇక్కడ ఉండేటివి వస్తాయి, కింద రెండు సేమ్ కదా, 1 -2 2, 3 -2 -2 సేమ్. కాబట్టి బ్రాకెట్ లో ఉండేవి అదే వస్తాయి ఇక్కడ ఉండేటివే. 4 + 4 8 I bar, 6 to 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 J bar, 6 లో 4 2 పోతే 4 4 K bar. ఓకే, ఇది B cross D. మనకు కావాల్సింది B cross D కి ఏం కావాలి, మాడ్యులస్ కావాలి. సో మాడ్యులస్ ఆర్ మాగ్నిట్యూడ్ B cross B is equal to root of 8 square plus 8 square plus 4 square. Just 8 8s are 64, 8 8s are 64, 4 4s are 16. అన్ని యాడ్ చేస్తే 128 134 144, 144 రూట్. సో B cross D is equal to 144 రూట్ ఎంత 12. ఇక షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కోవడానికి మనకు SD between skew lines. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం, A - C BD, ఆన్సర్ 108 by B cross D 12, 12 1s are 12 9s are. So shortest distance is 9 units. సో ఈ చాప్టర్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని చేశాం కదా, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇచ్చాను, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్ అన్ని కూడా మీరు చేసినట్టు వాట్సాప్ గ్రూప్ ఉంది మనకు, ఆ వాట్సాప్ గ్రూప్ లో అనేది పోస్ట్ చేయండి, ఖచ్చితంగా పోస్ట్ చేయండి. ఎందుకంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీంట్లో క్లియర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది వెక్టర్స్, కాస్ థీటా ఫార్ములా వేసుకొని చేస్తాం. A1 B1 C1 A2 B2 C2, కాస్ థీటా ఇజ్ ఈక్వల్ ఇంతకు చేసాం A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 బై రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్. ఫార్ములా వేసి చేసేసేయండి. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూస్తే A ప్లస్ B A మైనస్ B కనుక్కోవాలంట. అవి రెండు ఏం కావాలి, పర్పెండిక్యులర్, అంటే ఈ రెండింటికి డాట్ చేయాలి. A ప్లస్ B ఆన్సర్, A మైనస్ B ఆన్సర్ కనుక్కొని రెండింటి మధ్యలో డాట్, అంటే I తో I ను J తో J ను K తో K మల్టిప్లై చేస్తే ఆన్సర్ 0 రావాలి. డాట్ ప్రోడక్ట్ చేయాలి ఈ రెండింటికి. తర్వాత యూనిట్ వెక్టర్ ఫార్ములా చెప్పినాను, A క్రాస్ B బై మోడ్ A క్రాస్ B. ఇది A ఇది B అనుకోవాలి. A క్రాస్ B బై డివైడెడ్ బై మోడ్యులస్ ఆఫ్ A క్రాస్ B చేస్తే వచ్చేస్తుంది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా హాఫ్ మోడ్యులస్ A క్రాస్ B సైడ్స్ ఇచ్చినప్పుడు. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ ఏరియా ఆఫ్ పారలెలోగ్రామ్ ఫార్ములా వేసి చేసేసాను. A B ఇచ్చేసాను, సైడ్స్ ఇచ్చాం. సైడ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలా, అడ్జసెంట్ సైడ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలా, డయాగోనల్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనే క్వశ్చన్ చెప్పాను. పారలెలోగ్రామ్ పాత వీడియోస్ చూసి చేయండి. ప్రూవ్ దట్ ది 4 పాయింట్స్ ఆర్ కోప్లానర్. కోప్లానర్ కాన్సెప్ట్ ఎలా చెప్పాను, OA OB OC OD అనుకోవాలి ముందు. OA OB OC OD పొజిషన్ వెక్టర్స్ అంటాం వాటిని. దాని నుంచి AB AC AD కనుక్కొని డెట్ చేస్తే 0 రావాలి. అది కోప్లానర్. ఆల్రెడీ చేస్తున్నాం ఇటువంటి ప్రాబ్లం కూడా, దాన్ని ఒకసారి చెక్ చేసుకొని మీరు చూసి చేయండి ఎలా చేయాలని. తర్వాత ఏం చేయమన్నాడంటే ముందు A క్రాస్ B, ఈ రెండింటి క్రాస్ డెట్ మీద రాసుకొని IJK, ఏలో ఉండే వాల్యూస్ బిలో ఉండే వాల్యూస్ రాసుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ తీసుకొని మళ్ళీ సితో క్రాస్ చేయాలి. అంటే వచ్చిన ఆన్సర్ IJK రాసుకొని వచ్చిన ఆన్సర్ తర్వాత సి వాల్యూ వేసుకొని డెట్ చేస్తే ఇంకో డెట్ వస్తుంది. ఆ డెట్ IJK లో వస్తుంది. IJK లో వచ్చిన తర్వాత ఏం చేయాలంట, మాడ్యులస్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్, అంటే I కి ముందు ఉండేది J ముందర ఉండేది K ముందర ఉండేది అన్నింటినీ స్క్వేర్ చేసి యాడ్ చేయాలి.
తర్వాత 8th క్వశ్చన్ చూస్తే ఇందాక చేసిన ప్రాబ్లం షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అండ్ సిడి అన్నారు. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్క్యూ లైన్స్ ఫార్ములా ఇది ఏ బార్ బి బార్ సి బార్ డి బార్. అంటే ఎలా రాసుకుంటాం 1i minus 2j minus k 4i minus 3k i plus 2j minus k 2i minus 4j minus 5k a b c d బార్ రాసేసుకొని ఫైండ్ ది డిస్టెన్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా బాక్స్ a minus c b d డివైడెడ్ బై b క్రాస్ d ఆ ఫార్ములా వేసుకొని ఇందాక చేసాం లాస్ట్ లో ప్రాబ్లం సేమ్ మెథడ్ లో అదే మెథడ్ లో మనం ఈ ప్రాబ్లం చేయాలి. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే ఈ మోడల్స్ అన్ని కవర్ చేస్తే మనకు ఈ చాప్టర్ లో మంచి స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. ఇక్కడికి మనకు ఆల్జీబ్రా పార్ట్ అనేది పూర్తిగా అయిపోయింది. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ పార్ట్ స్టార్ట్ చేస్తాం. టోటల్ గా 5 చాప్టర్స్ అయిపోయి ఒకసారి మొత్తం అంతా రివైజ్ చేసుకోండి. ఏం డౌట్స్ ఉన్నా కూడా ఏ చాప్టర్ లో డౌట్ ఉన్నా కూడా మళ్ళీ పోస్ట్ చేసి క్లియర్ చేసుకుంటూ రండి. నెక్స్ట్ మనం ట్రిగ్నోమెట్రీ అనేది స్టార్ట్ చేస్తాం.